వెల్కమ్ టు వయ్య భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణలోని గోదావరి నది ఒడ్డున ఎంతో ప్రసిద్ధమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చదువుల తల్లికి ఆలయాలుగా కొలువై పూజలు చేయడం చాలా తక్కువగా ఉంటాయి. అందులో ఒకటి ఈ బాసర, మరొకటిది కాశ్మీర్లో ఉంటుంది. శ్రీమన్నారాయణ స్వరూపుడైన వేదవ్యాస మహర్షి స్వయంగా స్థాపించిన ఆలయం. మహాభారతం తరువాత ప్రశాంతం కోసం వ్యాస మహర్షి సంచరిస్తూ గౌతమి నది తీరంలో తపస్సు చేయడానికి బాసర గ్రామానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అవ్యక్త రూపంలో ఉన్న తనను ప్రతిష్ఠించమని వ్యాసుడిని కోరింది. అమ్మ కోరినట్లుగా గోదావరి సమీపంలో ఉన్న పర్వత గుహలో అమ్మవారి ఉపాసన ఆరంభించారంట. అవ్యక్త రూపంలో ఉన్న అమ్మవారిని సృష్టించడానికి రోజు గోదావరిలో స్నానం చేసి 3 గుప్పెళ్ళు ఇసుకను తెచ్చి 3 రాసులుగా పోశాడంట. కొంతకాలానికి వాటి నుండి సరస్వతీదేవి, మహాలక్ష్మి, మహాకాళి ఉద్భవించారంట. ఇసుక రాసుల నుండి వేరు చేసి ప్రతిష్ఠించారంట. గర్భగుడిలో సరస్వతీదేవి పక్కన లక్ష్మీదేవిని ప్రతిష్ఠించారు. కొంత దూరంలో దుర్గాదేవిని ప్రతిష్ఠించారంట. 3 అమ్మలు కొలువైయున్న ఈ క్షేత్రాన్ని ఎంతో ప్రధానంగా భావిస్తారు. అమ్మవారి అష్టముఖ కోనేరు చుట్టూ ఉన్న 8 దిశల్లో ఇంద్రుడు, సూర్యుడు, దేవతలు ఇక్కడ తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. వ్యాస భగవానుడు గుహ కూడా ఇక్కడ చూడవచ్చు. నాందేటి రాజధానికి నందగిరి రాజ్యానికి పాలించిన బిజాలుడు అనే కన్నడ రాజు 6వ దశాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహమ్మదీయ పాలకుల్లో ఆలయాన్ని అనేకసార్లు దాడులకి గురైంది. దాంతో ధనిక యువకుడైన మట్కాజీ గ్రామ ప్రజల్లోని యువకులందరినీ చేరదీసి యుద్ధ విద్యలు నేర్పించి ఆలయానికి కాపలాగా పెట్టాడు. అందుకే ఈ ఆలయంలోని గర్భగుడిలో మట్కాజీ విగ్రహం కూడా ఉంటుంది. అమ్మవారి పుట్టినరోజున భక్తులు తరలి వస్తారు. ఈ ఆలయంలో అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు చదువులలో వర్ధిల్లుతారని అందరి నమ్మకం. గర్భగుడిలో అమ్మవారు పసుపు పూసుకుని ఎంతో తేజస్సుగా ఉంటారు. నవరాత్రులు, వ్యాస పౌర్ణమి, శివరాత్రి ఎంతో ఘనంగా చేస్తారు. నవరాత్రుల్లో చివరి రోజు మహాభిషేకం చేసి సాయంత్రం శమీ పూజ చేసి ఊరేగింపుకు తీసుకువెళ్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేసి నెమలి పల్లెక మీద ఊరేగిస్తారు. ఈ ఆలయంలో జ్ఞానభిక్షం కూడా తీసుకుంటారు. మొదటిగా ఈ ఊరిని వ్యాసపూరి అని పిలిచేవారు. ప్రస్తుతం బాసరగా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో అమ్మవారిని పసుపుతో పూజిస్తారు. ఆ పసుపుని ప్రజలకు ప్రసాదంగా పంచుతారు. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.